బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి మనుషులు ఉంటారు. తెలుసు, వాళ్ళకి తప్పని తెలుసు, పాపమని తెలుసు, ఆ పాపమునకు పర్యవసానము శిక్ష ఉంటుందని తెలుసు. ఆ శిక్షను తమ మీదకి దేవుడు తీసుకొస్తాడనేటువంటి సంగతి తెలుసు కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి బుద్ధిహీనులు ఉంటారు రక్షణ పొందిన తర్వాత. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు, పెద్దలు ఉన్నారు, పరిశీలన పడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ చట్టం తెలుసు. ఏం చట్టం తెలుసు? ఒక మనిషిని నరహత్య చేయకూడదనేటువంటి చట్టం తెలిసిన తర్వాత కూడా ప్లాన్ వేస్తున్నారట చంపటానికి. ఎవరిని చంపడానికి ప్లాన్? అది 26వ అధ్యాయం మొదటి వచ్చిన లాగా రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచ్చిన నుంచి. అదేనా? రైట్, చదువుతాం. మొదటి నుంచి చదువుతాం. అందువల్ల ప్రభువైన యేసు తన శిష్యులకు సంబంధించినటువంటి సంగతులు తన శిష్యులతో మాట్లాడుతుంటే మరొక వర్గం ఉంది కదా. ఈ వర్గం ఎవరు? యూదుల్లో ప్రధానులు అనబడుతున్నటువంటి ప్రధాన యాజకుడు, ఊరిలో లేదా ఆ ఇశ్రాయేలులో పెద్దలైనటువంటి వారు, మరి విశేషంగా దేవుని యొక్క జ్ఞానం మాకు బాగా తెలుసు అనుకుంటున్నటువంటి వారందరూ కలిసి మీటింగ్ వేశారు. మీటింగ్ వేసిన ప్లేస్ ఎక్కడంటే ప్రధాన యాజకుని యొక్క ఇంట్లో కూర్చున్నారట. ఏ కార్యక్రమాలకు నిలయం అవుతుందో ఇల్లు. చదువుతాం. 26వ అధ్యాయంలో ఎలాగ రాయబడి ఉంటుంది. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని, ఏంటది? మాయోపాయం చేత పట్టుకొని చంపుతారా? నరహత్య చేయకూడదనే చట్టం చదవలేదు వీళ్ళు. తెలియదా? ప్రధాన యాజకుడికి తెలియదా? పెద్దలకు తెలియదా? అందుట్లో పరిచయలు శాస్త్రాలు అనబడుతున్నటువంటి వారందరూ ఏకమవుతుంటే వాళ్ళకు తెలియదా? తెలిసి ఎందుకు ఈ ప్లానింగ్ అంతా? నరహత్య చేస్తే దానికి పర్యవసానం ఏంటి? ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయకోకుండా చేద్దామని ఆలోచన ఉందా? గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే ఆలోచన, ప్లానింగ్ వేస్తున్నారు. పాపము చేయటానికి ప్రణాళిక వేసుకుని చేసేవాడు బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడై ఉంటాడు. రక్షించబడినటువంటి మనుషుడు తన జీవితంలో ప్రణాళికబద్ధంగా పాపం చేయటం దేవుడు అస్సలు సహించేది లేదు. పాపం చేయటము రక్షించబడిన తర్వాత సాహసించి చేయకూడదు, బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు.